స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా. ఈ అధ్యాయాన్ని వీక్షించడానికి మా సెట్స్కి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి కోల్గేట్ పాడుతా తీయగా ఈటీవీ బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం. తరతరాలకు చెరగని చిరునామా, సుస్వరాలపై తరగని ప్రేమ. సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ ప్రథమ విజేతకు 10 లక్షలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తున్నారు. మన కృతజ్ఞతను ఒకసారి తెలియజేసుకుందాం మన హర్షధ్వానాలతోటి. ఈ అధ్యాయం వచ్చే వారం మీరు చూడబోయే అధ్యాయం కూడా ప్రముఖ అనను నేను అతన్ని. ప్రముఖ అనేది చాలా తక్కువ అతనికి. మనకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైనటువంటి నటులలో ఒకరైనటువంటి కమల్ హాసన్ నటించిన సినిమాల్లోని పాటలను ఎంపిక చేసి పాడడం జరుగుతోంది. అంటే ఈ 2 ఎపిసోడ్స్ని ఆయనకు మనం అంకితం చేస్తున్నాం అన్నమాట. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, అరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా. ఆయన నటించిన ఓ సినిమాలోని పాటతోటి వాళ్ళ కార్యక్రమాన్ని మొదలెడదాం. ఆత్రేయ గారు రాసి ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచి నేను పాడిన పాట మరో చరిత్ర సినిమా నుంచి. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌను. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌను. తెలిసి తెలియని అభిమానమౌను. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. భాష లేనిది బంధమున్నది, భాష లేనిది బంధమున్నది. మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌను. తెలిసి తెలియని
అభిమానమా. ఇవాల్టి మన ముఖ్య అతిథిని మీకు పరిచయం చేయడం హాస్యాస్పదం, కాకపోతే ఒక సంధానకర్తగా ఇది నా బాధ్యత. కాబట్టి ఆయన చేయని ఎక్స్పెరిమెంట్ లేదు. చాలా చాలా వైవిధ్యమైనటువంటి స్క్రిప్ట్లను తీసుకుని చాలా అందంగా ఒక సినిమాలో మొత్తం డైలాగే లేకుండా ఒక సినిమా, మరొక సినిమాలో ఇద్దరు హీరోలు కవలలైతే ఒకడు పొట్టివాడు ఒకడు పొడుగువాడు, ఇలాంటివి ఎన్ని చేశారో చెప్పడానికి వీలు లేదు. ఒక యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకున్నటువంటి అమ్మాయి జీవితాన్ని అందంగా సినిమా మీదకి ఆవిష్కరించారు. మన వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి ఒకే ఒక్క, ఏమని చెప్పాలి, దర్శకుడు అనాలా, గాయకుడు అనాలా, లిరిసిస్ట్ అనాలా, క్రియేటర్ అనాలా, అన్నీ కలబోత చేసినటువంటి శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారిని మనసారా మర్యాదగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. ఈజ్ ఆల్వేస్ వెరీ చెరూబిక్ అండ్ ఎనర్జెటిక్, ఎఫర్వెసెంట్. చాలా అందంగా పాడతారు. చాలా ఉన్నాయి, అవన్నీ మేము అక్కడికి ఆ సింహాసనాల్లో కూర్చున్న తర్వాత మీకు ఎరుకుపరుస్తాను. బౌండరీలు దాటే మనస్సు మాది. నిజామాబాద్ లక్ష్మీ కళ్యాణ్ ఇదమ్మ. దూర దూర దొంగ ముద్దు దోబూచి హోయన హోయన, తేర తేర తేన బుగ్గలాగించి హోయన హోయన, ఆగమన్నా నీ మీద పిచ్చి రేగుతుంటే వేగేదిట్ట, బుద్దు అన్నా ఇట్ట పోయికొచ్చి లాగుతుంటే ఆగేదిట్ట. దూర దూర దొంగ ముద్దు దోబూచి హోయన హోయన, తేర తేర తేన బుగ్గలాగించి. వీళ్ళని పాళ్ళని లేనిదమ్మ పెర్రి ప్రేమ, గుట్టని మట్టని ఆగదమ్మ కుర్ర ప్రేమ, అందుకే సాగని రాసలీలా, అందమే తోడుగా ఉన్న వేళ, ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో తెలిసాకే ఓ అమ్మాయి కలిసాయి చేయి చేయి, కానీ లేసరే కవ్వించేయి కౌగిట్లో ప్రియ కమలనై. దూర దూర దొంగ ముద్దు దోబూచి హోయన హోయన, తేర తేర తేన బుగ్గలాగించి హోయన హోయన, ఆగమన్నా నీ మీద పిచ్చి రేగుతుండే వేగేదిట్ట, వద్దు అన్నా ఇట్ట పోయికొచ్చి లాగుతుంటే ఆగేదిట్ట. దూర దూర దొంగ ముద్దు దోబూచి హోయన హోయన, తేర తేర తేన బుగ్గలాగించి. అక్కడక్కడ డోనా సమ్మర్స్ దట్ ఇంటోనేషన్స్ కనిపించింది. వన్ ఆఫ్ ది గ్రేట్ ఎక్స్ప్రెసివ్ సింగర్స్ డోనా సమ్మర్స్. ఆ రకంగా చాలా ఎక్స్ప్రెసివ్గా, యాజ్ ఎ వెరీ క్యారెక్టరిస్టిక్ వాయిస్ అండ్ వెల్ ఫెల్ట్, ఎక్సలెంట్గా పాడామమ్మా, చాలా బాగా ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ పాటలో స్పెషాలిటీ ఏంటో చెప్పగలవా? ఇళయరాజా కంపోజ్ చేసిందా? ఎదురు తాళం. సరే, ఏదో తాళం గురించి చెప్పావు, ఎదురు తాళం అనేది. మరి నువ్వు టోటల్గా స్ట్రిక్ట్గా తాళంలో ఉన్నావా? దోబూచి హోయన హోయన, అందులో మీకు ఎక్కడ సమం దొరకదు. టాక్ టిక్ టిక్ టాక్ టిక్ 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 టాక్. అది ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఏదైనా స్పెషల్గా ఉండాలి. ముద్దు అంటే అనేది గబగబా టెంపోలో వస్తే బాగుండదని వాడు ఈ సౌండ్ ఇచ్చాడు. గతంలో ఇవన్నీ సింథసైజర్లు వచ్చేవి కావు, ఇలా నోటుతో ఇవ్వాల్సి వచ్చేది. ఒకళ్ళు వాచిపోయి ఇంటికి వెళ్ళేవాడు రికార్డింగ్ అయిన తర్వాత. ఇంకొక విశ్వనాథన్ గారిది, గురుగారు ఒకసారి ఈ మైక్ పట్టుకుంటారు, ఇలా పట్టుకోండి. ఒక పాటలో ఆయన ఎఫెక్ట్ ఎలా ఇప్పించాడంటే, సదన్ అని ఒక వ్యక్తి చప్పట్లు కొట్టడం కాదు,
వాడు చెంప పగిలిపోయింది అక్కడ. 15 రిహార్సల్సు, 15 టేకులు, మధ్యలో కట్లు. బతిమాలుకునేవాడు ఆర్కెస్ట్రా దగ్గరికి వచ్చి అందరు, సార్ కరెక్ట్గా వాయించండి, అమ్మా మీరు కరెక్ట్గా పాడి, బుగ్గలు వాచిపోతున్నాయి. బట్ టోటల్గా నీ దృష్టి మాత్రం సమం మీదే ఉండాలి. దారి దారి దాన తాన తారన్నా తకిట తకిట టాకిట టాకిట టకట టకట టాటా. స్లైట్లీ యు ఆర్ డ్రాగింగ్. నిన్ను అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు రావాల్సి వస్తుంది అనమాట. ఆ బూచీ అన్నది బూచీ చీ అనక్కర్లే, చీ చీగానే వినపడాలి. జానకర్ అలా పాడరు. ఇప్పుడు నువ్వు ఎలా పాడా, ఒకసారి పాడి వినిపించు. దూర దూర దొంగ ముద్దు దోబూచి. ఏ దొంగ, నువ్వు ఎలా పాడావు అలా పాడు. దూర దూర దొంగ ముద్దు దోబూచి. ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, కానీ చీయే వినిపించాలి. దోబూచి దరరరరర దోబూచి. జానకర్ అలా పాడరు. ఈ సినిమా గురించి ఒక కథ చెప్పాలి నేను. ఇందులో చక్కని ఫుడ్డు ఒక పాట ఉంది, ఒక చైనీస్ స్టైల్లో పాడే పాట. కమల్ హాసన్ ఏం చేస్తారంటే ఎప్పుడు పాపం అతను హీ విల్ నాట్ ఇంట్రూడ్ ఇన్ టు ది ప్రైవసీ ఆఫ్ అదర్. మేము రికార్డింగ్ పాడుతున్న ఆయనది ఉంటే ఎప్పుడు వాయిస్ రూమ్లోకి వచ్చి మాకు ఇది కావాలని ఎప్పుడు చెప్పడు. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, సింగర్ ఉన్నాడు, మనకెందుకు, ఆయన నిర్మాత అయినా సరే. ఈ పాట పాడడానికి ముందు మాత్రం గబక్కన వచ్చి అన్నాయ్ ఈ క్యాసెట్ ఒక్కసారి వినవా అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంతే. అందులో ఆయన సినిమాలో డైలాగులు ఎలా చెప్పాడో, ఏరా ఇప్పుడు వచ్చాడు బాగున్నావా, ఇలా ఉంటుంది వాయిస్. నాకు దీనికి దగ్గరగా మీరు పాడితే బాగుంటుందన్నా అన్నారు. నేను అలాగే పాడాను, ఆ పాట మొత్తం అలాగే పాడేశాను. ఆ తర్వాత నేను పడ్డ యాతన భగవంతుడికి తెలుసు. నాకు సింగర్ నాడ్యూల్ వచ్చి ఐ హ్యావ్ టు అండర్గో ఈవెన్ సర్జరీ టు మై వోకల్ కార్డ్స్. అది పక్కన పెడదాం. ఇది పాడిన తర్వాత సెట్కి తీసుకెళ్ళిన తర్వాత సెట్లో వేసి ఈయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన వైఫ్ సారిక గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన సీరియస్గా మీను అని పిలుస్తారు. మీను పాట ఎలా ఉంది అని అడిగాడు. బాగుంది అన్నాడు. వాయిస్ అదంతా అండి, డైలాగులే చెప్తున్నారు, మీరు ఆ మాత్రం పాడలేరా? కరెక్ట్గా పాడారు, మీరు పర్ఫెక్ట్గా పాడారండి. నేను పర్ఫెక్ట్గా పాడానా అన్నాడు ఆయన. చాలా ఎందుకు, మీరు ఎప్పుడు బాగా పాడతారు కదా, చాలా పర్ఫెక్ట్గా. నేను కాదు పాడింది, బాలన్న పాడాడు ఈ పాట అని. గమ్మనుండండి మీరు ఊరికనే. దిస్ ఈస్ యూ హ్యావ్ సంగ్ ఇట్. బాలుగారు చాలా బాగా పాడతారు, కానీ ఈ వాయిస్ ఇలా పాడడం కష్టం, కుదరదు. ఆమెను కన్విన్స్ చేసిన తర్వాత షూటింగ్ మధ్యలోంచి పరిగెత్తుకు వచ్చేసింది ఆవిడ మా ఇంటికి. ఒక పెద్ద ఫ్లవర్ బొకే తీసుకొచ్చి, ఏం మాట్లాడలే, ఆయాసంతో వచ్చి నాకు ఫ్లవర్ బొకే ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి, ఆ పాట చాలా బాగా పాడారు సార్, నమస్కారం అని వెళ్ళిపోయింది అంతే. వెయ్యల సై అంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు చిందియ్యల రై అంటూ పదం వింటూ పద అంటూ నచ్చిన బొట్టు వెచ్చని బెట్టు సిద్ధం రా ఫ్రెండ్. టెంపో చూసుకో. టెంపో పాటకే కాదు, జీవితానికి కూడా చాలా ముఖ్యం కదా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. శ్రీకాకుళం సాగర్. పాటలే చెవులలో తేనె వర్షం, పాటలే కనులలో నీటి సంద్రం, ప్రాణం భూమికే పంచుదా, పాటై భూమినే దాటుదా. పాటలే కనులలో నీటి సంద్రం, పాటలే చెవులలో తేనె వర్షం, పాటలే కనులలో నీటి సంద్రం, ప్రాణం భూమికే పంచుదా, పాటై భూమినే దాటుదా.
భాష సంగీతమే మట్టిలో జీవితం కొంతకాలం పాటతో జ్ఞాపకం ఎంతో కాలం ఇది తెలుసుకో సోదరా ఎరగడముతో పాడరా ఓ ఓ సడం ఓ ఓ సడం ఓ ఓ 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 థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇది ఇలా నిలబడి పాడే పాట కాదు. డ్యాన్స్ చేస్తూ పాడితే ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ నిలబడి పాడడం దానివల్ల ఆ పర్సంటేజ్ కొంత తగ్గినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి పాటలు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి నువ్వు, ఎందుకంటే నీ వాయిస్లో ఒక బేసిక్ క్లాసికల్ టచ్ ఉంది. సంగతులు ఎంత బాగా పలుకుతాయి సంగతులు నీకు, కొన్ని లేనివి కూడా ఎక్స్ట్రాగా పలికాయి. నిజం చెప్పాలంటే ఏమనుకో కదా, షాన్ కూడా ఇంత బాగా పాడలేదనిపించింది నాకు. తరతానా ప్రణభూమికే అని పాడుతున్నావు. అది ఎక్కడ తీసుకోవాలి సింకుపేషన్? నానతానా ప్రాణం భూమి దీర్ఘం తెలియాలి. అది మొట్టమొదటిసారి తప్పించి సాకి వచ్చి పాడే చోట తప్పించి మిగతా చోటల్లో కూడా ప్రణం ప్రణం అనే పాడావు నువ్వు. ప్రాణం అనేటటువంటిది దీర్ఘం వినిపించాలి. ఇది ఒక్కటి తప్పించి నాకు ఏ విధమైన కొరత కనిపించలేదు పాట. కృష్ణ శృతి రంజని. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమౌవాలంటే ఎన్ని యాత్రాలు ఏకమౌవాలంటే ఎన్ని యాత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మా ఇంటి ఆకాశమంటి సిరులున్న చేయి శ్రీవారి చేయి హరివిల్లు మా ఇంటి ఆకాశమంటి వంపులెన్నో కోయి రంపమేయంగా సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మా శిలక తాపాలు తళుకులై రాలేను తరుణి అందాలు తళుకులై రాలేను తరుణి అందాలు ఒక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు I think you have selected a very right song for your voice. And of course, ఒక్కొక్కసారి పాడినప్పుడు ఎలాగుందో మా అప్రిసియేషన్ మధ్య మధ్య చూడడం అవసరం లేదు. ఆ అమ్మాయికి ఈ అలవాటు బాగా ఉంది. పోయిన ఎపిసోడ్ నుంచి చెప్తూనే ఉన్నాను, జడ్జెస్ పక్కనే చూస్తూ ఉంటుంది, ఏమనుకుంటున్నారు. అందుకని మమ్మల్ని మర్చిపోయి పాడితే ఇంకా చాలా కాన్ఫిడెంట్గా పడతావు. యు ఆర్ స్లైట్లీ కాన్షియస్, అంత తప్పైకనే లేదు. యూ గాట్ ఎ వండర్ఫుల్ వాయిస్, డిక్షన్ బాగుంది. స్లైట్లీ అవుట్ ఆఫ్ రిథమ్కి వెళ్ళి మళ్ళీ పాడేది కూడా యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్, విచ్ ఈస్ డిఫికల్ట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ కాంపోజిషన్. ఆల్ ది బెస్ట్. బాగుంది. పైన వెళుతున్నప్పుడు స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నాను. పాడడం అంతా బాగుంది, శృతి పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. పైన అంటే నీకు గాత్రం బాగాలేదా లేకపోతే నీ రేంజ్ అంతేనా?
విజయవాడలో బాగానే ఉంది సార్, ఇక్కడికి వచ్చాక పోతాను సార్. పైన 2 చాలా ఈజీ ఆడపిల్లకి. ఇవాళ FG వరకు పాడుతున్నారు, 4, 5 వరకు పాడుతున్నారు. నువ్వు మామూలు కంటే 2 శృతులు తగ్గించే పాడావు ఇప్పటికి కూడా. అంటే వాయిస్ బాగాలేదనమాట. దాన్ని నువ్వు ఏ ఊరికి వెళ్ళినా ఒక చక్కగా తీసి ఒక పెట్టిలో పెట్టి జాగ్రత్తగా ఉంచుకోవడం లాంటిది ఏదైనా చెయ్యి. బెజవాడలో బాగుంది, ఇక్కడికి వచ్చాక పోతుంది అని మాత్రం ఎక్కడ అన గట్టిగా. లేనిపోని గొడవలు అయిపోతాయి. సింగింగ్ వైజ్ దెర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. గురుగారు అన్నట్టుగా చక్కని మంచి వాయిస్, బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. మీరిద్దరు అద్భుతంగా జెల్ అవుతారు. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ జనరల్గా జోక్స్ కట్ చేయడం కాదు, మా మీద జోక్స్ వేసుకున్నా మేము నవ్వగలిగి ఉండాలి. దట్ ఈస్ అవర్. ఎందుకంటే సోకొకటిది చేస్తున్న సమయంలో దేర్ ఆర్ 2 క్యారెక్టర్స్. వన్ ఈజ్ ఎ రెగ్యులర్ బాయిస్ట్రస్ బాయ్, ఇంకొకతను ఒక అబ్సెంట్ మైండెడ్ డాక్టర్. నేను ఎలా ఉండాలి క్యారెక్టరైజేషన్ అని కమల్ హాసన్తో మాట్లాడుతూ నేను చెప్పాను, ఇటువంటి క్యారెక్టరు ఒక ఎగ్జాక్ట్గా ఉండేటటువంటి ఒక వ్యక్తిని ఒకరిని దృష్టిలో పెట్టుకొని అది గనక అందులో నుంచి ఇన్స్పైర్ చేసి కనుక చేస్తే నీకు కరెక్ట్గా వస్తుంది క్యారెక్టరైజేషన్, లైఫ్లో నుంచి వస్తుంది చెప్తే హీ టుక్ ఇట్ కరెక్ట్ అని చెప్పన్నారు. అక్కడి నుంచి ఐ గాట్ వన్ క్యారెక్టరైజేషన్ అని చెప్పి అక్కడి నుంచి ఆ వాక్, యాబ్సెంట్ మైండెడ్నెస్ అవన్నీ చేశాడనమాట. చాలా బాగుండింది నాకు. సాయంత్రం నాకు అర్థమైంది ఇతను నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. కమల్ హాసన్ పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేశాడు. ఇఫ్ యూ కెన్ సీ దట్ క్యారెక్టర్ యూ నీడ్ నాట్ సీ మీ. యూ కెన్ సీ సంగీతం శ్రీను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. పేషెంట్ చాలా మంది ఉన్నట్టున్నారు. అవును డాక్టర్. యూ సెండ్ దెమ్ 1 by 1. ఓకే సిస్టర్, యూ సెండ్ దెమ్ 1 by 1. నెల్లూరు నవీన్ కుమార్ దానన్న. నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. ఆడుకుంది నాతో జాలి లేని దైవం, పొందలేక నిన్ను ఊడిపోయే జీవితం. జోరువానలో నా ఉప్పునైతే నేనే, హోరుగాలిలో నా ఊకనైతే నేనే. గాలి మేడలే కట్టుకున్న, చిత్రమే అది చిత్రమే. సత్యమేదో తెలుసుకున్న, చిత్రమే అది చిత్రమే. కథ ముగిసెను కాదా, కల చెదిరెను కాదా, అంతే. నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను
అనుకున్న చిత్రమే. ఈ పాట పర్టికులర్గా స్థాయి ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో స్థాయి కూడా అంత ముఖ్యం. బికాస్ ఆఫ్ ద లాంగ్ నోట్స్. ఒరిజినల్గా పాడిన దాంట్లో దేర్ ఇస్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అట్ ద సేమ్ టైం స్థాయి అనేటటువంటిది చాలా హాగా ఉంటుంది, హాంటింగ్గా ఉంటుంది. సో యువర్ ఎక్స్ప్రెషన్, యువర్ ట్రయింగ్ ఫర్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. బట్ ఆ ప్రాసెస్లో ఈ స్థాయి మెయింటైన్ చేయడం అనేటటువంటిది, కరెక్ట్గా పాడడం అనేటువంటిది, ఆ కాన్సన్ట్రేషన్ కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది కూడా కరెక్ట్గా కరెక్ట్ యూ గెట్ ఫుల్ సోల్ ఉంటుంది. ఆర్ ఎల్స్ యువర్ రెండరింగ్ ఈజ్ వెరీ గుడ్. ఓ చెలి తానా అన్ని క్లీన్. నువ్వు పాడుతున్నాడు అలా పాడు ఒకసారి. ఓ చెలి నీకే తెలుస్తుంది కదా అది కరెక్ట్గా లేదని. దీన్ని స్లోగా ప్రాక్టీస్ చేయి. నేను ప్రతిసారి అందరికీ చెప్పేది అది. సంగతి ప్రాక్టీస్ చేయాల్సిన పద్ధతి అదే. కథ ముగిసెను కాదా, అది చాలా బాగా అంటున్నావు. ఆ సంగతి నేను నా సొంతంగా వేసిన సంగతి ఏమీ లేదు, ఎక్సెప్టింగ్ ది లాస్ట్ ఎక్స్ప్రెషన్ తప్పించి మొత్తం ప్రతి సంగతి ఇళయరాజా కంపోజ్ చేసిందే. ఇందులో ఎక్స్ట్రాగా వేసింది ఏం లేదు. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే నా. 4 డిఫరెంట్ థింగ్స్. ఓ చెలి మామూలుగా అయితే ఇదే బాంబేలో ఈ పాట చేస్తే సార్ పేతాసులో ఇది ఎందుకండి అంటారు. మనకేమైనా అనిపించిందా ఈ పాట వింటున్నప్పుడు? అలా లేదు. అది యాక్సెప్ట్ చేసేటటువంటి వ్యక్తి దగ్గర కూడా ఉంది. ఇప్పుడు అదే మాట ఈయన అనొచ్చు కదా, ఇళయరాజా చేయగానే ఓ చెలి. అక్కడ ఎందుకండి అంత వ్యవహారం, ఇది పేతాస, ఓ చెలి అని కూడా అనొచ్చు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడంలోనే ఉంది. ఈ సినిమా డబ్బింగ్ చేస్తున్నప్పుడు నాకు జరిగిన మంచి ఏంటంటే, మొదట పాట తమిళ్లో పాడేశాం, తెలుగులో పాడుతున్నప్పుడు సినిమా చూస్తూ పాడొచ్చు డబ్బింగ్కి. గురువుగారు ఆఖరిని ఏం చేశాడంటే, ఇతను ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడా బయటికి పడనీయకుండా పాడుతూ ఉంటాడు. చివరిన కంట్రోల్ చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే, వాడికి మాస్క్ ఇచ్చేశాడు. మాస్క్ వేసుకొని అందులోనే దుఃఖిస్తాడు తప్ప బయటికి తెలియదు. బట్ నేను రికార్డ్ చేసినప్పుడు అలా పాడలేదు, అది మామూలుగా పాటలాగా ఫినిష్ చేశాను. ఆయన ఈ సైడ్స్ అన్నీ ఇలా అనడంలో లోపల దుఃఖిస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఇది నేను తెలుగులో చేస్తున్నప్పుడు ఏమైందంటే, యాక్చువల్ పాడుతున్నప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకునే పాడా. ఓ చెలు నిన్ను తలచి నేను నరచా, లోపలే నింగినెన్నటికి ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. చెలి నిన్ను తలచి మైమరక చిత్రమే, అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే, అది అన్ని డీటెయిల్స్ షుడ్ బి దేర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చిత్తూరు శ్రీలక్ష్మి దమ్మ. తాం తద్ధితై తత్తః తత్తై, తాం తద్ధితై తత్తః తత్తై, కిడతక తాం తద్ధితై తత్తః తత్తై, కిడతక తాం తద్ధితై తత్తః తత్తై, తకచను తాం తద్ధితై తత్తః తత్తై, తకచను తాం తద్ధితై తత్తః తత్తై. విధి చేయు వింతలన్నీ మదిలేని చేతలేనని, విరహాన
దిగి దిగి దత్త దిగి దిగి దత్త దిగి దిగి తై జే కిట కిట తక కిట కిట తక జే కిట కిట తక కిట కిట తక జే కిట 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 త త జే కిట 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 త త ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ అది నేడు జరుగరాదని ఎడబాటు లేచినాము మన గాథ యువతరాలకు కావాలి మరో చరిత్ర విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో విలపించే కథలు ఎన్నో. చాలా బాగా పాడామమ్మా, కానీ నాకెందుకో కొద్దిగా స్ట్రెయిన్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఐ డోంట్ నో హౌ ఇట్ బి స్ట్రెయిన్ అయ్యి ఆ స్ట్రెయిన్ ఫీలింగ్ వస్తుంది. అది ఎట్లాగా వెదర్ ప్రాక్టీస్ ఆర్ శృతి ఏది చేసుకోవాలో, లోయర్ శృతియా లేకుంటే హయ్యర్ ప్రాక్టీసా లేకుంటే రెగ్యులర్గా అది బడే గులాబాలి ఖాన్ గారు చెప్పారు, ఎవ్రీడే ఫ్రమ్ మార్నింగ్ 4 o'clock to 8 o'clock ఆడుతున్నారు. ఒకరోజు ఘంటసాల గారి ఇంట్లో కూర్చొని ఫ్రమ్ 40 టు అలాగే ఒక సత్యము సో డోంట్ గెట్ ద పవర్ ఆఫ్ ఇట్. ఎప్పుడు సురమండలం ఉంటుంది ఆయన దగ్గర, ఏదో ఒక రాగం గురించి అనుకుంటారు. లేనప్పుడు ఇప్పుడు మీరు చిన్న గారు వచ్చి ఆయనకి ఖాన్ సాహబ్ నమస్కారం అండి, कैसे हो बच्चा आजकल सब ठीक है ना, ఇలాగే మాట అంటే ఆ రోజు ఆయన రియాజ్ చేస్తున్నప్పుడు కూడా గ్యాప్ వచ్చి మాట్లాడకూడదట. మాట్లాడడం కూడా రియాజ్ లాగానే పాటలాగానే పాడేస్తుంటారు. మేక్ ది బెస్ట్ ప్రాక్టీస్, దట్స్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఇది కనుక నీకు శృతి ఎక్కువగా ఉంటే ఒక సగం నోట్ తక్కువ పెట్టుకొని పాడొచ్చు. లేదా నీ గాత్రంలోనే చిన్న ఇబ్బంది ఉందనుకుంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కావాలనే మొదటి చరణం సగం, సెకండ్ చరణం సగం పాడావమ్మా, మర్చిపోయావు. మొత్తం సాంగ్ ప్రాక్టీస్ చేశాం కదా సార్, ట్యూనింగ్ ఒకటే అయ్యేసారు కదా. అది అనుకోకుండా సెకండ్ హాఫ్ వచ్చేసింది అనమాట. సరే, అంటే మరో చరిత్ర రావాలని నువ్వు చరణ సగం అది పాడావేమో అనుకున్నా. ఇది పల్లవి రాసిన తర్వాత ట్యూన్ చేశారు విశ్వనాథన్ గారు, చరణం ట్యూన్కు రాశారు ఆత్రేయ గారు. బాలచందర్ అనే అతను డైరెక్టర్ లేకపోతే బాలసుబ్రహ్మణ్యం హిందీలో పాడుండేవాడు కాదు. అంత అపోజిషన్ని ఆఫ్ చేసి నాకు బాలువే పాడి తీరాలని ఎగ్జుజేకేడీలో పాడించి నాకు నేషనల్ అవార్డు వచ్చేటట్టు చేసి, తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ బాంబేలో బాలువే కావాలనుకునేటట్టు చేసిన ఆ మహానుభావుడికి నేను నమస్కారం చేస్తూ, तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना. కమల్ హాసన్, రజనీకాంత్ అండ్ ప్రకాష్ రాజ్, ఈ ముగ్గురు గొప్ప నటుల్ని భారతదేశానికి ప్రజెంట్ చేసిన ఘనత కూడా ఆయనదే. తమిళ్లో మొట్టమొదటిసారి నన్ను నటుడు చేసింది కూడా ఆయనే. నేను అంత గొప్ప నటుని కాకపోయినా వాళ్ళ సరసన ఎక్కడో ఉంటాను, నన్ను కూడా ఆయన ఫస్ట్ సినిమాలో పరిచయం చేశాడు యాక్టర్గా తమిళ్లో. సో వండర్ఫుల్. అది మాత్రం కరెక్షన్ తీసుకుంటే చాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. కరీంనగర్ శిరీష. నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా, హయ్యా
కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు, నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు, నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు, నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు, దాచినదంతా నీ కొరకే, దాచినదంతా నీ కొరకే, నీ కోరిక చూపే నన్ను తొందర చేసే, నా ఒళ్ళంతా ఊపేస్తూ ఉంది, నాలో ఏదో అవుతోంది, నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా, అయ్యా నర 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 నరన్నా, నరన్నా నరన్నా నా నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా, అయ్యా. యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఇట్. ఎందుకు తెలిసిందంటే పల్లవి చరణం వచ్చిన తర్వాత మళ్ళా పల్లవి పాడుకున్నప్పుడు యు ఆర్ గెటింగ్ ద కాన్ఫిడెన్స్. సమ్వేర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ యు ఆర్ మిస్సింగ్. సో యాజ్ యూ హియర్ ఆ స్థాయి కనుక చేసి అండ్ యూ గెట్ మోర్ ఫీల్ ఆఫ్ ఇట్, అది కనుక వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎనీవే యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. నాకు వేరే ఏం కంప్లైంట్ లేదు, కొంచెం ఇన్వాల్వ్మెంట్ కావాలి. అబ్బాయి మొరోజ్గా ఉన్నప్పుడు అమ్మాయి వాడిని అల్లరి చేస్తూ పాడే పాట, ఎందుకురా ఏడుస్తున్నావు కమాన్ మ్యాన్ అన్నట్టుగా ఆ చేడు చాలంటాం కదా మనం, ఆ చెలిపితనం కొద్దిగా తగ్గింది, అది ఉంటే బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజున ఇళయరాజా గారి పాట పాడడానికి నేను వెళ్తున్నాను ప్రసాద్ స్టూడియోలో. ముందు ట్రాక్ తీయాలి, తర్వాత నేను మిక్స్ చేయాలి. ఒక 11:30, 12కి వెళ్ళాను. బయట ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఆత్రేయ గారు కూర్చున్నారు. కూర్చుని ఎక్కడో ఆలోచిస్తున్నారు. నేను అటు వెళ్ళి నమస్కారం గురుగారు, కాసేపు కూర్చోరా. ఆ రోజు నేను రికార్డ్ చేయవలసిన పాట పాడవలసింది రాజాకి, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ఎంత తమాషాగా ఉంటుంది, తతకారం తెలుసు కదా. తాన నాన్న తనన్నా తనన్నా తరనన్నాన తాన తాన తానన తానా తాననాన తనాననా. ఇది ఆయనకు ఒక పట్టాన వంట పట్టలేదు ఆత్రేయ గారికి. మరి నువ్వు కాసేపు కూర్చోరా ఇక్కడ, నువ్వు పాడు ఇది మాటి మాటికి అని. నేను ఒక 5-6 సార్లు పాడిన తర్వాత ఎంత అద్భుతమైన లిరిక్ ఇచ్చారు. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాహలం. ఒక్క అక్షరం కూడా మార్చాల్సిన అవసరం లేదు. కారణం ఎందుకు చెప్తున్నానంటే, ది లేజినెస్ కమ్స్ వెన్ యూ యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. దానికి అలవాటు అయిపోతాం మనం. ఆత్రేయ గారు ఎందుకంటే ఆయన ట్యూన్కు రాయరు, ఆయన హాయిగా ముందు చేసుకుందాం అనేసరికి హీ యూస్ టు టేక్ హిజ్ ఓన్ టైం. ఓ పాటకు నెలలు కూడా పట్టేది. రాసి ఇచ్చేవాళ్ళు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తంటాలు పట్టి దాన్ని మీటర్లో పెట్టేవారు. ట్యూన్కు రాయలేక కాదు, ఆయన అలా అలవాటు చేసేశారు. వెన్ వన్స్ హీ గాట్ స్టక్ ఇన్ టు దిస్, మళ్ళీ బయటికి రావడం కష్టం. కానీ రాజా ఒప్పుకోకుండా ఆయన చేత అద్భుతాలు రాయించుకున్నాడు. అందులో వచ్చిన మాణిక్యం లాంటి పాటే ఇది కూడా. యువర్ 95% ఓకే ఫర్ మీ. ఎక్సలెంట్ అని ఆయన ఇచ్చిన కామెంట్ చాలా మంచిది, జాగ్రత్తగా దాచుకో. నీ మనవరాలకు చెప్పి సంతోషపడుతూ కానీ. హీల్ బి స్టిల్ దేర్, డోంట్ వరీ అబౌట్ ఇట్. తూర్పుగోదావరి మౌనిమ. రానేలా వసంతాలే శృతి
ఓన్లీ థింగ్ ఈజ్ స్థాయిలు మాత్రం అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. బాగా కనుక ప్రాక్టీస్ చేసి, బికాస్ అది ఎగ్జాక్ట్ నొటేషన్స్ రావడం అని కూడా అది కనుక చేస్తే యువర్ వాయిస్ విల్ మేక్ ద సాంగ్ వెరీ గుడ్. అలాంటి వాయిస్ ఇది. సో దట్ ఈస్ ఎ గుడ్ హ్యాపెనింగ్ ఇన్ యూ. అది కనుక కరెక్ట్గా కనుక ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకేనా? నే వేణుదగానే గానే. ఇప్పుడు నే అంటే కరెక్టే, అది కరెక్ట్ వాల్యూమ్లో సంగతులు పలకాలి. మరి ఎక్కువ క్లాస్ తీసుకొని నేను ఆశలారబోసి పాడు. ఇది నువ్వు కంపోజ్ చేసింది కరెక్ట్. ఇళయరాజా గారు మాత్రం అది బాగుందమ్మా, నువ్వు చేసింది చాలా బాగుంది, కానీ నేను చేసింది పాడు అంటాడు వాడు రికార్డింగ్లో. ఆశలారబోసి నానా, అది ఒరిజినల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ గీత. అందగడ అందగాడ మా పటేల సింధూరుడా, అందగడ అందగాడ మా పటేల సింధూరుడా, కన్ని కలవ కాసుకుంది కన్ను వేయయ్యో, ముద్ద కూడా ముట్ట నీదు, నిదుర కూడా పట్ట నీదు, పొద్దుపోని తాపమేదో సంపుతుండది, లోకులు పలుకాకులయ్యా, నిన్ను నన్ను చూస్తారయ్యా, లేనిపోనివన్నీ చేర్చి లోకువగా అంటారయ్యా, సాటు మాటు సరసమాడరమ్మంటుండా, అందగాడ అందగాడ మా పటేల సింధూరుడా, కన్ని కలవ కాసుకుంది కన్ను వెయ్యయ్యో. బెదురన్నది లేని నా మనసు, చెదిరినే నీ వంక చూడగా, పొగరైన పోట్ల గిత నా వయసు, లొంగినే నువ్వు చెయ్యి వేయగా, మగసిరితో గెలిసావు నా కన్ని ఈడు, మగడంటే నువ్వేనని కట్టాను జోడు, గుడి లేని దేవుణ్ణి గుండెల్లో దాచుకుంటి నేడు, మా అమ్మ తోడు, అందగాడ అందగాడ మా పటేల సింధూరుడా, కన్ని కలవ కాసుకుంది కన్ను వెయ్యయ్యో, లోకులు పలుకాకులయ్యా, నిన్ను నన్ను చూస్తారయ్యా, లేనిపోనివన్నీ చేర్చి లోకువగా అంటారయ్యా, సాటు మాటు సరసమాడరమ్మంటుండా, అందగాడ అందగాడ మా పటేల సింధూరుడా, కన్ని కలవ కాసుకుంది కన్ను వెయ్యయ్యో, ముద్ద కూడా ముట్ట నీదు, నిదుర కూడా పట్ట నీదు, పొద్దుపోని తాపమేదో సంపుతుండది. ఇది యాక్చువల్గా తమిళ్ ఫోక్ ట్యూను, కానీ నువ్వు పేరుతుంటే తెలుగు ఫోక్ లాగా ఉంది ఇది. సో ఇంట్రెస్టింగ్. అది కన్వర్ట్ చేసుకోవడం, నైస్ వాయిస్, ఎక్స్ప్రెషన్ అంతా కూడాను, ఒక తమాషైన పవర్ కూడా ఉంది. డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. సంగతులు ఎంత బాగా పలుకుతాయమ్మా నీ గొంతులో, చాలా క్రిస్టల్ క్లియర్. రమ్మంటుందా సాటు మాటు సరసమాడరమ్మంటుండా. ఎంత క్లీన్గా ఉందో, కీబోర్డ్ మీద వాయించినంత క్లీన్గా ఉంది. అండ్ శృతి పర్ఫెక్ట్. నేను అసలు ఏమీ చెప్పక్కర్లేదు. ఈ పాట నీ చేత కూడా రికార్డింగ్ చేస్తుంటే అంత బాగుండేది ఈ పాట. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి. డబ్బింగ్ సినిమా అంతకు మునుపు శ్రీశ్రీ గారు రాశారు, అనిశెట్టి గారు రాశారు, చాలామంది రాశారు, కొన్ని సినిమాలకు ఆత్రేయ గారు కూడా రాశారు. కానీ సాహిత్యం చూస్తే మాత్రం అది డబ్బింగ్ సాహిత్యం లాగానే ఉంటుంది. రాజశ్రీ గారు వచ్చి ఒక పెద్ద మలుపు తీశారు. ఆ తరువాత ఈ వెన్నెల కంటే అనేటటువంటి కుర్రవాడు అసలు ఏది స్ట్రైట్ సాంగో ఏది డబ్బింగ్ అసలు తెలియనంత గొప్పగా
ఈ పాట శబ్దం తీసుకోండి, మీరు యతిప్రాసలు తీసుకోండి, డబ్బింగ్లా ఉండదు. కమల్ హాసన్కి ఇతనంటే ఎంత ఇష్టం అంటే, తను చేస్తున్న సినిమాలో అతను ఒరిజినల్ డైలాగ్ రైటర్ ఏదన్నా రాసి, సార్ ఇది డబ్బింగ్ చేస్తున్నప్పుడు తెలుగుదనానికి మలుచుకోవడానికి కాంప్లికేటెడ్గా ఉంటుందేమో అంటే, నువ్వేదైనా రావయ్యా, నాకు వెన్నెలకు అంటున్నాడు, దాన్ని బ్రహ్మాండంగా రాస్తాడయ్యా అతను అంటాడు. దశావతారం చూస్తే మీరు అసలు డబ్బింగ్ సినిమాలాగా అనిపించదు. అందులో తమిళ్ మాట్లాడే అతన్ని తెలుగు మాట్లాడే అతనిగా మార్చాల్సి వచ్చింది. ఏమిటి నీ పేరు? శ్రీనివాస, తెలుగా, బాగున్నావా? వాయిస్ గుర్తుందా? నేనే మాట్లాడాను, అది కమల్ హాసన్. అది ఒరిజినల్లో ఓ తమిళ ఇందు మొత్తం తమిళని తెలుగులోకి మార్చాలి. అతను చాలా గొప్ప కవి, యాజ్ ఇట్ ఈస్గా పాటలు రాసే గొప్ప కవి, కానీ డబ్బింగ్లో నిష్ణాతుడైపోయాడు. ఈయన సినిమాలో ఎంత అందమైన పాట రాశాడు, బృందావనంలో. దయమే వృధాగానం, వెన్నెలకంట రాసిన పాట, ఎంత గొప్పగా రాశాడు ఆ పాట. తర్వాత ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి, ఆ రాజు నా రాజు చిరునవ్వు చూసి ఎవరో ఈరోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని, నవ్వని జివ్వని. ఎంత బాగా పాడావమ్మా, గాడ్ బ్లెస్ యూ. Thank you. చిరంజీవి సుఖీభవ. నల్గొండ లలితాశ్రీ దమ్మ. కమ్మని నీ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. గుండెల్లో గాయమేమో చలంగా మానిపోయి మాయ చేసి అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేని, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలువుమా, శుభ లాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా. రిథమ్ అనేటటువంటిది పుట్టుక తెచ్చి ఒక చిన్న సైకలాజికల్ అది ఉంటుంది అందరికీ. యూ సీమ్ టు హ్యావ్ వెరీ మచ్ పర్ఫెక్ట్లీ దట్ ద రిథమ్ సెన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యూ మిస్డ్ యువర్ రిథమ్ సమ్ కాన్షియస్, యూ హ్యావ్ గాట్ ఎ వెరీ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ టైమింగ్. అది కొద్దిగా ఇన్ఫైలో మారుతుంటుంది ఒక్కొక్కళ్ళు రిథమ్గా అనిపిస్తుంది, బట్ యాక్యురసీ అనేటటువంటిది కొందరిలోనే ఉంటుంది. యూ హ్యావ్ గాట్ దట్. కాకపోతే ఆ స్థాయి మెయింటైన్ చేయడం, యూ హ్యావ్ గాట్ ది ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్ దట్, అది కొద్దిగా శృతిబద్ధంగా కనుక పడితే యూ ఇట్ విల్ బి మచ్ మచ్ బెటర్ అండ్ యూ విల్ ఇంప్రూవ్ ఎ లాట్ అనేటువంటిది. ఒకటి సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు వస్తున్న జనరేషన్లో పిల్లలు పైన పాడాలంటే ఫాల్స్ వాయిస్లో పాడేస్తున్నారు ఇబ్బంది లేకుండా. మీరు ఎవరు ఫాల్స్ వాయిస్లో పాడటం లేదు, నాకు చాలా ఆనందం వేస్తుంది. అది పెద్ద క్వాలిటీ. అది
లా 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 తా నా 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 నీ ర ర ర ర తరరీర తారర తారరీర ర తా నా 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 తరా నా 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 ర ర ర తరారా తరారా. ఇప్పుడు ఇలా పాడుతుంటే ఎంత గొప్పగా, మాటలు లేకుండా పాడినా కూడా ట్యూన్ ఎంత గొప్పగా ఉంది రాజాది. ఈయన ఒక కాన్సెప్ట్ చేస్తున్నారు. ఒక వెబ్లో ఒక అసోసియేషన్ తయారు చేసి ఎవరికి తోచింది వాళ్ళు మాటలు లేకుండా ఏదైనా వస్తే పాడేయచ్చు అనమాట. దురతాలు రుత్తి పాపరిక చికతాం తరీతన, అది వెస్టర్నే ఉండాల్సిన అవసరంలే. తొన్న దూరి తల్లి రాశిన పాచికలా అని ఇష్టం వచ్చింది ఏదైనా సరే. ట్యూన్ మనకు తెలియకుండా మనకే కొన్ని ట్యూన్లు వస్తుంటాయి కదా, ఇలాంటివి గమ్మత్తులు చేయాలని చెప్పి ఆన్లైన్ ఒక వర్క్ ఈయనకి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో ఈ బుర్రలో ఇలాంటి ఐడియాలు అర్థం కాదు అసలు. ఇలాంటివన్నీ చాలా గమ్మత్తులు చేస్తుంటారు. అలాగా ఈ ట్యూన్ వినగానే అసలు ఈ సీన్ కాన్సెప్ట్ తెలుసా మీకు? చూశారు కదా, ముందు డైలాగ్ గుర్తుందా మీకు? చెప్తే ప్రియతమ ప్రియతమ అని రాసావు, కొంచెం ఇంకేదైనా మార్చుకో అక్కడ, అది అలా పెట్టుకో బాగుంటుంది. ఆ తర్వాత ఏం రాసావు ఇలా అంటే తనకు అమ్మాయి ఏం రాయాలని అనుకుంటున్నాడు, తను చెప్పి అమ్మాయి చేత ఉత్తరం రాయించి తీసుకుంటాడు. అది కమల్ హాసన్గా వస్తాయి వింత వింత ఐడియాలన్నీ కూడా. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే. ఆహా ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, అదే తొలి కలల కవితలే మాట మాటలో. అదే ఆహా బ్రహ్మాండం. There is so much of energy in this song. That energy was missing. Your beat and everything was good. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, యూ ఎంజాయ్ ది సాంగ్ ఫస్ట్, యూ స్మైల్ అండ్ సింగ్, దట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. కడప సబీహా దమ్మ. ఎర్ర గులాబీ విరిసినది
పిక్చర్లో వాయిస్లోనే ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది. ఇట్స్ ఎ బార్న్ విత్ ఇట్. సో అది పాడే ఎక్స్ప్రెషన్తో పాడేటప్పుడు ఆటోమేటికలీ ఇట్ గెట్స్ మొమెంటమ్. తర్వాత ఒక్కొక్కప్పుడు ఉచ్చారణలో కొద్దిగా అక్కడక్కడ చూసుకో భూవి పర్యటన కొద్ది దా ఒత్తులు అది పోతాయి. పర్వాలేదు చాలామంది వాళ్ళది, బట్ స్టిల్ అది వస్తే ఇట్ ఈస్ బెటర్. అది ఉచ్చారణ చేసుకో, ద రెస్ట్ ఈస్ చాలా బాగుంది. అనుబంధములో దా వస్తుంది. తర్వాత మురిపించనా కాదు మురిపించనా అను, ఒకసారి అను, మురిపించనా అను. మురిపించనా ప్రాక్టీస్ చేయాలి, ఇప్పుడు వెంటనే వచ్చేది కాదు. మురిపించనా ఫస్ట్ ఆలాపు ఏమీ ఆధారం లేకుండా ఎంత పర్ఫెక్ట్ పిచ్లో పాడావో, ఎంత శృతిశుద్ధంగా పాడావో. లహా సడన్గా జ్ఞానక్ గారు గుర్తుకొచ్చారు నాకు. ఆవిడ ఏనాడు మైకుకు దూరంగా వెళ్ళడం దగ్గరగా రావడం చూడలే, ఒక డిస్టెన్స్లో ఉంటారు. మాడ్యులేషన్ అంతా ఇక్కడి నుంచి వాల్యూమ్ కంట్రోల్ చేసుకుంటుంది. ఆవిడ ఎలా చేస్తుందో అర్థం కాదు. కడపలో మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా. బిల్డప్ దగ్గర పరమేశ్వర స్కూల్ వెనక పక్కన సార్. చూడండి, ఒక చిన్న పాప ఏమండి, బిల్డప్ దగ్గర స్కూల్ వెనక పక్కన మా ఇల్లు ఉంది. ఇది తెచ్చిపెట్టుకున్నది కాదు, నాకు తెలుసు. తెచ్చిపెట్టుకున్నది అయితే ఈజీగా తెలిసిపోతుందండి. హలో సార్, ఎలా మా కడపలో మేము ఎక్కడుంటాం తెలుసా మీకు అని ఇవన్నీ టెలివిజన్లో వస్తాయిలేండి. చాలా వ్యవహారాలు, అధిక ప్రసంగాలు, పాట కొట్టేవాళ్ళు అయిపోతారు, చెంప పగలు కొట్టేటట్టు. నీది అలా కాదమ్మా. భగవంతుడు నిన్ను ఇలాగే కాపాడాలి జీవితాంతం నేను కోరుకుంటున్నాను, కల్మషం లేకుండా. సింగింగ్ వాజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ ఆల్ ది ఎపిసోడ్స్ అన్నిట్లో బాగా పాడావు. ఈ ఎపిసోడ్లో చాలా 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 బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం. రేపు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిన్నారులతో కలిసి భరతమాతను వేడుకునేది ఒకటే, మన జాతి అంతా కూడా శాంతి సామరస్యాలతో బతకాలని కోరుకుంటూ ఒక చిన్న పూజా పుష్పాన్ని భరతమాత పాదాల చెంత ఉంచుతున్నాం అందరం కలిసి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.